బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కవితకు బిగ్ షాక్ తగిలింది. ఇటు తెలంగాణ జాగృతి రెండుగా చీలిపోయింది. తెలంగాణ జాగృతి మాది అంటున్నాడు రాజీవ్ సాగర్. మమ్మల్ని కవిత మోసం చేస్తుందంటున్నారు ఆయన. మమ్మల్ని నడి రోడ్డుపై పడేస్తుందంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ కోసం పనిచేసే జాగృతి మాది అంటున్నారు రాజీవ్ సాగర్. కేసీఆర్ చెప్పిందే తెలంగాణ జాగృతి చేస్తుంది అంటూ కూడా రాజీవ్ సాగర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ జాగృతికి సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి నాదే అంటూ కవిత చెప్పిన సందర్భం. ఈ నేపథ్యంలో కవితకు బిగ్ షాక్ తగిలిందా? ఇటు జాగృతి తెలంగాణ జాగృతి రెండుగా చీలిపోయిందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. తెలంగాణ జాగృతి మాదే అంటున్నారు రాజీవ్ సాగర్. మమ్మల్ని కవిత మోసం చేస్తుందంటున్నారు రాజీవ్ సాగర్. మమ్మల్ని నడి రోడ్డుపై పడేస్తుంది అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతోంది, ఆరోపించడం జరుగుతోంది. ఇటు బీఆర్ఎస్ కోసం పనిచేసే జాగృతి మాదే అంటున్నారు రాజీవ్ సాగర్. కేసీఆర్ చెప్పిందే తెలంగాణ జాగృతి చేస్తుందంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాజీవ్ సాగర్ ఏమంటారో చూద్దాం. ప్రతిపక్షంలో ఉన్న దగ్గర నుంచి ఎన్ని ఆటంకాలు వచ్చినా మేము కేసీఆర్ గారు చెప్పిన కార్యక్రమానికి మేమందరం కూడా నిలబడ్డాం. ఎంతో మంది ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత 2 సంవత్సరాల నుంచి మీరు చూస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్న దగ్గర నుంచి ఎన్ని ఆటంకాలు వచ్చినా మేము కేసీఆర్ గారు చెప్పిన కార్యక్రమానికి మేమందరం కూడా నిలబడ్డాం. ఎంతో మంది పదవులు వచ్చిన వాళ్ళు ఎంతో మంది వచ్చినా కూడా వేరే పార్టీలకు పోయినా కూడా మేము నమ్మిన సిద్ధాంతం ప్రకారం మేము ఏదైతే నమ్మినామో దాని ప్రకారమే మేము పార్టీకి పనిచేసుకుంటా ముందుకు పోతా ఉన్నాం. గత 6 నుంచి 7 నెలల క్రితం వరకు కూడా మీరు మాట్లాడిన మాటలు ఏదైతే పేపర్ లీక్ చేసిండ్రో, ఏదైతే లేఖ రాసిండ్రో, ఆ లేఖ రాసిన దగ్గర నుంచి మీరు పార్టీకి వ్యతిరేకంగా పోతున్నారనే ఆలోచన మాకు వచ్చిందో ఆ రోజు నుంచి కూడా మేమందరం కూడా తెలంగాణ జాగృతికి చిన్నగా ఆలోచన చేయడం మొదలు పెట్టడం జరిగింది. కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి తెలంగాణ జాగృతి కోసం పనిచేసినాం. కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మీరు పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మీ సొంత ఎజెండాతో పనిచేయడం మొదలుపెట్టినరో అప్పటి నుంచి మేము తెలంగాణ జాగృతి మేమందరం కూడా దూరంగా ఉన్నాం, కామ్ గా ఉన్నాం. ఎక్కడ కూడా మేము ఏం మాట్లాడలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత రైట్, అది రాజీవ్ సాగర్ చెబుతోంది. మరి ముఖ్యంగా ఆయన ఒకటే చెప్తున్నారు, ఇటు కేసీఆర్ కోసమే జాగృతిలో కంటిన్యూ అవుతున్నామంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. దీంతో పాటు మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇటు కేసీఆర్ కోసమే ఇటు జాగృతి కోసం పనిచేశాం. లేఖ బయటకు వచ్చిన దగ్గర నుంచి మేము గమనిస్తూనే ఉన్నాం. ఇటు సొంత ఎజెండా కోసం పనిచేస్తున్నారు తప్ప బీఆర్ఎస్ కోసం పనిచేయట్లేదు అనే అర్థం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? ఇటు జాగృతి కవిత చేతి నుంచి చేజారిపోతోందా, లేకపోతే ఇంకేమైనా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? డీటెయిల్గా మాట్లాడుకున్న ప్రయత్నం చేద్దాం అండ్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు జాగృతిలో చీలకు వచ్చిన సందర్భం అనుకోవాలా, లేకపోతే జాగృతి మెల్లిమెల్లిగా కవిత చేతి నుంచి చేజారిపోతుంది అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ, అంటే తెలంగాణ జాగృతి ఫౌండర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాగృతికి సంబంధించి మాజీ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, మాజీ రాష్ట్ర ట్రేడ్ డెవలప్మెంట్ చైర్మన్ మఠం భిక్షపతి, గ్రేటర్ హైదరాబాద్ జాగృతి మాజీ అధ్యక్షుడు అనంతుల ప్రశాంత్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రాజారాం యాదవ్, వీళ్ళంతా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు సోమాజిగూడకు సంబంధించినటువంటి ప్రెస్ క్లబ్ లో. దాంట్లో స్పష్టంగా అయినటువంటి ఆరోపణలు చేశారు. 19 సంవత్సరాలు నీకు సేవ చేస్తే మమ్మల్ని పట్టించుకోలేదు, మమ్మల్ని రోడ్డు మీద వేశావు, మా బతుకు ఏంటి అనేటువంటిది. రామన్న బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెడితే నాకు ఇబ్బంది కలుగుతుంది, టార్గెట్ చేస్తున్నారంటే నాకు ఫోన్ చేయాలని అనిపించలేదా రామన్న అని అడుగుతున్నటువంటి కవిత గారు, ఇన్ని రోజులు మీ చుట్టుపక్కలే ఉండి మిమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి వారి మా బాగోగుల గురించి మీరు బాగున్నారా అని ఎప్పుడైనా అడిగారా కవిత అంటూ డైరెక్ట్ ఎమ్మెల్సీ కవితను వీళ్ళు జాగృతి ప్రెసిడెంట్ కవితను టార్గెట్ చేస్తూ వీళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మేము ఎప్పుడు కేసీఆర్ వెంట ఉంటాం, జాగృతిలో పనిచేసింది కూడా కేసీఆర్ కోసమే, బీఆర్ఎస్ కోసమే, తెలంగాణ కోసమే, కేవలం జాగృతి అంటే కవిత కోసం పనిచేయలేదు అక్కడ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. వీళ్ళంతా కూడా చాలా స్పష్టంగా ఒక క్లారిటీతో పార్టీ ఆదేశించినట్టుగా మాట్లాడినట్టుగా అనిపించింది. వాళ్ళ సంబంధించినటువంటి మాటలు చూస్తే మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారో, ఎందు గురించి పనిచేస్తున్నారో మీ స్వలాభం చూసుకుంటూ పోతే మిగతా జాగృతి నాయకుల పరిస్థితి ఏంటి, ఎంతమంది వచ్చారు, ఎంతమంది పోయారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ముఖ్యంగా హరీష్ రావు,
జోగినిపల్లి సంతోష్ కుమార్. వాళ్ళపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అనేటువంటి స్టేట్మెంట్ వీళ్ళు చేశారు. సో అసలు జాగృతిలో ఎవరికి సమన్వయం జరిగింది? మీరు తప్ప జాగృతి అంటే ఎవరు? జాగృతి అంటే మీరే కదా. మీ తర్వాత ఇంకెవరు అనేటువంటిది పేరు వినిపించిందా, ఎప్పుడన్నా కనిపించిందా అనేటువంటి చాలా స్పష్టంగా 2006 నుంచి తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే స్పీడ్ అందుకుందో అప్పటి నుంచి జాగృతి వెంట నడిచింది మేమే కదా, వెంట ఉన్నది ఉందా అనేటప్పుడు ఎప్పుడైనా ఆలోచన చేశారా అనేటువంటిది క్వశ్చన్ చేస్తా ఉన్నారు వీళ్ళంతా కూడా కవితను అక్కడి నుంచి బెస్ట్ ఆఫ్ వేదిక నుంచి. సో మొత్తానికి వీళ్ళంతా కవిత తండ్రికి లేఖ రాసిన తర్వాత ఆ లేఖ బహిర్గతమైన తర్వాత దానిపైన చర్చ జరిగింది. తర్వాత అమెరికా నుంచి వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆమె దయ్యాలు, కోవట్టులు, దొంగలు ఉన్నారు పార్టీలో అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ పార్టీలో ప్రక్షాళన జరగాలి అనేటువంటి స్టేట్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళంతా కూడా జాగృతి ఫౌండర్ గా ఉన్నటువంటి మేడే రాజీవ్ సాగర్, ట్రేడ్ డెవలప్మెంట్ చైర్మన్ మఠం భిక్షపతి, తర్వాత జాగృతి మాజీ అధ్యక్షుడు అనంతల ప్రశాంత్, రాజారాం యాదవ్, కల్చరల్ అధ్యక్షుడు కోదారి శ్రీను, వీళ్ళంతా కూడా జాగృతిని వీడారు. వీడి పూర్తి స్థాయిలో జాగృతి ఆఫీస్ కు కట్ ఆఫ్ అయిపోయారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి అటాచ్ అయిపోయారు. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటున్నారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత, కేసీఆర్ వీళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మాత్రమే వాళ్ళు పాల్గొంటున్నారు. కవితకు దాదాపు దూరం అయిపోయారు. సో అప్పటి నుంచి దూరంగానే ఉన్నారు దాదాపు 3 నెలల నుంచి. నిన్న కవిత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాజీనామా చేసిన తర్వాత పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇక డైరెక్ట్ గా ఈ రోజు మీడియా ముందుకు వీళ్ళు వచ్చారు. వీళ్ళ వెర్షన్ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సో మొత్తానికి కేసీఆర్ కోసమే జాగృతి కోసం పనిచేస్తున్నాం, మీది కాదు, ప్రొకంగా జాగృతి మాది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు వాళ్ళంతా కూడా. అంటే ఇది ఎలా అంటే వ్యూహాత్మకంగా అనుకోవాలా? ఎందుకంటే తెలంగాణ జాగృతి అంటే కవిత అంటే జాగృతి అనే మాదిరిగా వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం చూసాం గతంలో కూడా. ఇప్పుడు జాగృతికి సంబంధించి ఉనికి ప్రశ్నార్థకమా, లేకపోతే జాగృతికి సంబంధించి పార్టీకి అనౌన్స్ చేసేందుకు కవితను కాస్త ఒక విధంగా చెప్పాలంటే పుష్ చేస్తున్నట్టుగా భావించాలి? అటువంటి ఒక ఎజెండా లాంటిది ఏమైనా చర్చ జరుగుతోందా? అంటే వీళ్ళు క్లెయిమ్ చేస్తా ఉన్నారు మీడియా సమావేశంలో, జాగృతి మేము పనిచేస్తాము, యాక్చువల్ గా చెప్పాలంటే జాగృతి మాది అనేటువంటి క్లెయిమ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు వీళ్ళంతా కూడా. మరి కవితను వీళ్ళంతా కూడా నిజంగా ఏం జరుగుతుందో ఒక బిగ్ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. కవిత నిన్న మాట్లాడుతూ హరీష్ సంతోష్ రావును మాత్రమే టార్గెట్ చేస్తారు. తర్వాత ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే పార్టీ ఆదేశాలతో ప్రెసిడెంట్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీళ్ళ సూచనల మేరకు వీళ్ళు మాట్లాడినట్టుగా అనిపించింది. కాకపోతే పార్టీ కార్యాలయంలో కాకుండా ప్రెస్ క్లబ్ లో పెట్టారు, పర్సనల్ గా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కవితను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అసలు మధు మేము సో దానికోసం దేనికైనా సిద్ధం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మొత్తానికి జాగృతి మాది అనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. రైట్. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా అంటే ఇటు బీఆర్ఎస్ అసోసియేషన్ ఉందనుకోవాలి, ఇంకా జాగృతి అంటే అంతర్లీనంగా కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఇటు కవితకు సంబంధించి బయటకు వచ్చిన నేపథ్యంలో జాగృతి అనే అంశాన్ని మళ్ళీ తెర మీద తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది? ఎటువంటి చర్చ జరుగుతోంది ఇక్కడ? జాగృతి రిజిస్ట్రేషన్ కవిత పేరు పైనే ఉంది, కవితనే లీడ్ చేస్తా ఉన్నారు, ఆమెనే ప్రెసిడెంట్ ఉన్నారు జాగృతి ప్రెసిడెంట్ గా. కానీ ప్రస్తుతం వీళ్ళు తెరపైకి రావడంలో కవిత అంశాలను ఖండించేటువంటి విధంగా, ఆమె మాట్లాడినటువంటి మాటలను డైల్యూట్ చేసేటువంటి విధంగా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది చాలా స్పష్టంగా. అందులో భాగంగానే వీళ్ళు కామెంట్ చేస్తారు. వీళ్ళంతా కూడా నిజంగా గతంలో జాగృతి అంటే కవిత పక్కన వీళ్ళంతా కనపడేది. వీళ్ళే ప్రధానంగా రైట్ లెఫ్ట్ ఆ కార్యక్రమాల్లో ముందుండి వీళ్ళే చేసేవారు. జాగృతి ఏ కార్యక్రమం తీసుకున్నా వీళ్ళ ఆధ్వర్యంలో నడిచేది. ఇప్పుడు ఈ నిన్న చేసినటువంటి కామెంట్స్ తర్వాత రావడంతో పార్టీ కవితను డిఫెండ్ లో పడేయడమో లేదంటే ఆమెను కొంచెం స్లో చేసే కార్యక్రమమో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. వీళ్ళ ద్వారా ఇప్పటికే జాగృతి కొత్త టీం ఏర్పాటు చేసుకున్నారు. చాలా మంది యంగ్స్టర్స్ న్యూ టీం అంతా జాయిన్ అవుతున్న నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ చేయడంతో కాస్త వాళ్ళని డిమోరలైజ్ చేసేటువంటి విధంగానా, లేదంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల్లో గతంలో మొదటి నుంచి ఉన్నటువంటి జాగృతి టీం ని బీఆర్ఎస్ వైపు తిప్పుకున్న కార్యక్రమం జరగబోతున్నట్టుగా కనిపిస్తా ఉంది. దీనిపైన జాగృతి టీం